మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా మరల కూడా ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మీరందరూ కూడా బాగున్నారా? మరి ఒకటేదైనా మొదలు పెడదాము, ఏదైనా పనికి అన్నప్పుడు ఎన్నో విషయాలలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇల్లు మొదలు పెట్టామనుకోండి, మరి అంతా మరి అంటే బేస్ అంటే ఎట్లా ఇంటిని కట్టడానికి ముందు మరి పునాది త్రవ్వటం, దానికి కావాల్సినవి తీసుకుంటాం. ఇవన్నీ చేసేసి మరి అరే మన పైన మరి రూఫ్ ఎట్లా వేయాలి అనే దాంట్లోనికి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత అంటే ప్రయాసపడుతూ ఉంటాం అనమాట. ఎలా 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 అని చెప్పేసి. అట్లాగనే సరే ఇవన్నీ మరి ముందు ఇల్లు కట్టడం అవనివ్వండి, ఏదైనా కూడా ఒక పని పెట్టుకున్న తర్వాత అందులో ముఖ్యమైనది ఏంటి? ఇప్పుడు ఇల్లు కడుతూ ఉన్నాము, దాంట్లో నివాస యోగ్యముగా అంటే అందులో ఉండటానికి మనము ఉండటానికి కట్టుకుంటున్నాము. దాంట్లో అన్నిటికీ మించింది ఏంటి చెప్పండి? ఆదరణ ఉండాలి. ఎవరన్నా వస్తూ ఉంటారనుకోండి, మరి అట్లాగనే లివింగ్ రూమ్ అంటే గెస్ట్లను ఆహ్వానించటము, అట్లాగనే మరి మనము మన కోసమే కాకుండా వేరే వాళ్ళు వస్తే ఆ ఇల్లు ఎలా ఉండాలి అనటానికి కూడా ప్రత్యేకతంగా మనము మరి అన్నీ కూడా అమర్చుకుంటూ ఉంటాం. సరే మరి అమర్చుకుంటూ ఉండి అంతా చేసుకొని ఇల్లు అయిపోయిన తర్వాత మనము గృహప్రవేశం అని చేస్తూ ఉంటాం, హౌస్ వార్మింగ్ అంటారు. అవి చేస్తూ మరి ఎంతో ఘనంగా మరి చూపించుకుంటాం. ఏమిటంటే మేము కట్టాము, ఒక మంచి ఇంటిని, మీరు కూడా రండి, మాతో పాటు మీరు కూడా మరి దినమున మరి ఆశీర్వాదకరంగా మరి మాతో పాటు మరి మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి అని పిలుస్తాం. అవునండి. మరి అన్నిట్లోనికి ముఖ్యంగా వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత మనం మరి హాస్పిటాలిటీ అంటారు. అంటే ఏంటంటే ఆదరణగా మరి వారిని ఎదుర్కోవటము, వారిని పిలవటము, వారికి మరి ఇల్లంతా చూపించుకోవటము, దాంట్లో మరి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధగా మనము ఏవి ఎక్కడ అమర్చామని మరి గెస్ట్ రూమ్ అని ఉంటుంది. అంటే బాగా కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళైతే ఒక గెస్ట్ రూము అంటే ఎవరన్నా వచ్చినప్పుడు మరి చుట్టాలు కానీ బంధువులు కానీ అది గెస్ట్ రూమ్ అని మనము పిలుస్తాము. అది కూడా ఉంది మాకు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాం. వీటన్నిటిలో కూడా మూలము అనేది ఇంట్లో ఉన్న మనందరం కూడా ఒకరికి ఒకరము ఆదరణగా ఎట్లా ఉండాలి, అట్లాగనే మరి బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఏ విధంగా అనేది మనం చూసుకుంటాం. అవునండి. కొంతమంది ఇల్లంతా లక్షల కోట్లు ఇవన్నీ పెట్టి చూస్తే అక్కడ కనీసం ఆదరణ ఉండకపోతే ఇదేమి ఇల్లురా అని వచ్చిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అవునా? కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టటము, చక్కగా పలకరించటము, మరలా కూడా వారికి ఏదన్నా వెళ్ళేటప్పుడు మరి ఎన్నో ఆచారాల్లో చూస్తూ ఉంటాం, తాంబూలము, మరి అట్లాగే జాకెట్ ముక్కని, చీరని, లేకపోతే ఇంకేవో అని అవి ఇస్తూ ఉంటారు. అవునా? మరి వెళ్ళేటప్పుడు మరి వెండిది ఇది ఇచ్చాము, మరి వెండిది ఇంకో బాక్స్ ఇచ్చాము, లేకపోతే కుంకుమ భరణి ఇచ్చామని ఇవన్నీ కూడా మనసుల్లో మరి మనకి మనము ఆ సంస్కృతిలో ఉన్నప్పుడు అవన్నీ కూడా అలవాటు. అవునా? కాబట్టి మరి ఈ ప్రత్యేకత అంతా కూడా అంటే ఒక పనిని మొదలు పెట్టుకున్నప్పుడు ఆ పనిలో ఉద్దేశము అనేది మనకు మరి ఏంటంటే దాని మీద అసలు మన ఉద్దేశము అనేది నిలబడాలి. అది ఇల్లు అయినా, ఒక హాస్పిటల్ అయినా, ఒక హాస్పిటల్ కడుతున్నామండి, అది పేషెంట్స్కి ట్రీట్ చేయటానికి. సో మరి మంచి మంచి డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్గా, లేకపోతే మరి ఇది ఒక మంచి హాస్పిటల్గా మరి సేవా దృక్పథంతో మరి కడుతున్నాము అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. కొంతమంది బిజినెస్ ఓరియంటెడ్గా కడుతూ ఉంటారు. ఈ హాస్పిటల్ అనేది కడుతూ ఉన్నప్పుడు బిజినెస్కి కడుతూ ఉంటే అది అస్సలు మ్యాచ్ అవుతుందో చెప్పండి? ఎందుకంటే హాస్పిటాలిటీ అంటే ఏంటంటే ఆదరణ కలిగించేది దాని నిర్ణయము, దాని యొక్క ఉద్దేశం అయినప్పుడు దాంట్లో కొన్ని కలవు అనమాట. ఏంటంటే డబ్బును బట్టి నడిపించేది హాస్పిటల్గా, లేకపోతే అనాథాశరణాలయం ఉన్నాయి, వృద్ధుల ఆశ్రమాలు ఉన్నాయి. వీటిల్లో మనం బిజినెస్ మైండ్ అంటే ఏంటంటే వాటిల్లో మనము ఈ మనీ అంటే డబ్బు ఇవ్వకపోతే ఎలా అనేది అందులో కుదరదనమాట, కలవదు.
కాబట్టి కనికరాన్ని మర్చిపోయి ఏవైనా ఇలాంటి బిజినెస్లు పెడితే మరి అవి మనకు బిజినెస్ అంటే దుర్వ్యాపారం తప్ప దాంట్లో వచ్చే లాభమే ఉందండి. అంటే దాన్ని మనము లాభంగా అనుకుంటే ఎట్లా కదా. కాబట్టి మరి ఇప్పుడే మరి మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏంటంటే వాళ్ళు వాల్మార్ట్‌కి వెళ్ళారంట. రజిత మరి నీకేమన్నా కావాలా వంటగదిలో అని. అరే నేను వెంటనే అనుకున్నాననమాట. 365 డేస్ నేను వంట అనంటే అక్కడ ఇక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఆహారం లేనప్పుడు ప్రతిదినం వండుతూ ఉంటే నీకేమన్నా కావాలి అని అనుకోకుండా రజిత నువ్వు మాతో వస్తావా అనని అనలేదేంటని ఒక చిన్న కినుక అనిపించింది వెంటనే. ఏంటంటే అరే ఇంతగనము సమయము వీటన్నిటిని పెడుతూ ఉంటే సమయము మరి నాకొచ్చే ఫుడ్ స్టాంప్స్ కానీ మరి పెట్టి అక్కడ నిలబడి వంట చేస్తూ మరి ఒకప్పుడు మరి 30 మందికి పైగా మరి వండేదాన్ని. మరి కోవిడ్ వచ్చిన తర్వాత అంతమందిని తీసుకోవట్లేదు. సరే మరి వెళ్ళేటప్పుడు చూడండి ఎవరిని తీసుకొని వెళ్ళాలి అనేది మర్చిపోయారనమాట. అంటే ఏంటంటే ఇలా మర్చిపోతూ ఉంటాం మనం. సో ఎన్నోసార్లు మరి మన ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభు అన్నారనమాట. ఏమనంటే అన్నీ ఉంటాయి. అన్నిట్లో కూడా మరి ఒక కనికరాన్ని మర్చిపోయారని. ఆయన మరల కూడా ఏదో అంటూ ఉంటారు. ఏమనంటే ఈ పోపు, ఈ తాలింపు ఇవన్నీ వేస్తూ ఉంటాం కానీ అసలైన కనికరం అనేదాన్ని దాంట్లో వేయటం మర్చిపోయారు మీరు అని చెప్పేసి. మరి అట్లాగనే ఇంటికి పిలిచిన వారిని కూడా మనం పిలుస్తూ ఉన్నప్పుడు కూడా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఎంత ఇచ్చాము, ఏమి పెడుతున్నామని, దాంట్లో మనకు మిగులేంటని, దాంట్లో అయ్యో అయిపోతుందని, ఇవన్నీ కూడా మానవ నైజము, మానవ మనస్తత్వాలు. అయితే దేవుడు మరి పైనుంచి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన కృపా కనికరములు మనల్ని ప్రతిరోజు కూడా మనల్ని దహించకుండా మరి మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ఎందుకంటే మనము జన్మతః అలాగనే ఈ లోక సంబంధంగా ఈ స్వార్థము అనేది మన రక్తంలోనికి అది అలాగ ఇంజెక్ట్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ప్రతి దాంట్లో ముందు ఈ స్వార్థం వచ్చి నుంచుంటుంది. నీకేంటి ప్రతిఫలం అని. కానీ మనం ఒక్కొక్కసారి మనం పెట్టేటప్పుడు ఇటువంటి ఏమనంటే ఈ నాన్ ప్రాఫిటబుల్ అంటారు. ఇప్పుడు ఈ హౌస్ ఉంది, ఇది హోమ్లెస్ షెల్టర్ అని మేము పిలుస్తాము. అంటే అత్యవసరంగా ఉన్న వాళ్ళకి, ఇల్లు లేని వారికి ఇది షెల్టరు. ఇప్పుడు ఇందులో ఆ అత్యవసరంగా ఉన్నవారికి ఆహారం ఇవ్వక, వస్త్రాలను ఇవ్వక, లేకపోతే వచ్చిన వాళ్ళని ప్రేమతో ఆదరించకపోతే అది ఈ సంస్థ అనే ఉద్దేశానికి అది వ్యతిరేకం. అవునా? కాబట్టి అలాగా మనం ఈ లోకంలో మనము వేటిని పెడుతున్నాము అది వ్యాపారముగా మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఏమిటంటే అది దుర్వ్యాపారంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు వంట చేస్తూ ఉంటే అయ్యో ఈరోజు నేను బర్గర్స్ చేద్దాము, బర్గర్స్కి ఏం కావాలి, బన్స్ కావాలి, బర్గర్స్ అంటే ఆ బీఫ్, గ్రౌండ్ బీఫ్ కావాలి. అట్లాగనే మరి లెటస్ అంటే ఆకు పెట్టేవి అనమాట, దాంట్లో డెకరేట్ చేసేవి, టొమాటోస్ అని, పికిల్స్ అని, మరి మయోనైజ్ అని, అట్లాగనే మరి కెచప్ అని, మరి ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఇవి వాటికి యాడ్ చేసుకుంటూ ఈరోజు ఇది మీలు అని అనుకొని అంతా చేసేసి ఎవరన్నా వచ్చి రెడీగా అయ్యిందా అని అంటే ఏంటబ్బా ఏంటి ఎంతసేపు నన్ను ఎందుకు ఇంత ప్రెషర్ చేయాలని ఈ కటువుగా మాట్లాడాను అనుకోండి. మాట్లాడితే ఆ ఉద్దేశం దేవుడు అంటారు నువ్వు ఎందుకు ఇంత కష్టపడి ఇంతసేపు ఇంత చేసి ఒక మనిషిని ఆదరించలేని ఆ మాట ఉంది చూడండి, అది హాస్పిటాలిటీ అంటారనమాట. ఏమిటంటే ఆదరణ లేనప్పుడు ఎందుకు అసలు ఇంత ప్రయాస ఎందుకు అని చెప్పేసి దేవుడు అడుగుతారనమాట. కాబట్టి మరి మనం కూడా మరి ఏ విధముగా ఆదరణను కలిగి ఉన్నాము, మరి ఏ విధముగా మరి మన ఇల్లు అనేది ఈ లోకంలో ఒక ఇంటిగా అనుకుంటాం. కానీ ఎవరన్నా రాకపోయి వారికి ఆదరణ లేనప్పుడు, అంటే ఏదన్నా రాకపోకల్లో మనము ఆదరణ చూపించలేనప్పుడు వాళ్ళు అనుకుంటూ
ఆ ఇంటికా? అబ్బా! నేను వెళ్ళను. ఎందుకంటే ఒకసారి గృహప్రవేశం అప్పుడు నాకు చూపిచ్చారు అనంటే ఏముందండి ఆ ఇల్లు ఇంకా. అదొక అలంకరణ. హ్మ్. అలంకరణ ప్రాయంగా అలాగా రోడ్లో అక్కడ ఉంటదనమాట. దాని మీద ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి వజ్రాలతోటి అలంకరించుకున్నా, ఇంకేమన్నా అలంకరించుకున్నా కూడా అది వృధా ప్రయాస కదా! కాబట్టి మరి ఆహ్, ఏదైనా ఒక పనిలో మనం ఈ లోకంలో ఎప్పుడు కూడా హ్మ్, వ్యాపార దృష్టి అనేది కాకుండా దాంట్లో ఒక నీతి ఏంటంటే ఈ లోకములో మేము ఆహ్, ఇది నీతిలో మేము ఇది చేస్తున్నాము. ఇల్లు కట్టుకోవటం అంటే అది సరే మన వ్యక్తిగతమైంది. కానీ లోకంలో సంస్థలు ఎన్నో సంస్థలు మరి పెట్టుకున్న సంస్థలు ఉంటూ ఉంటాయి. ఏమిటి ఆ సంస్థలు అంటే ఇతరులకు మానవతా దృక్పథంతోటి అట్లాగనే ఇతరులకు మేలు కోసం వృద్ధుల ఆశ్రమం ఉంది. వృద్ధుల్ని కసురుకుంటూ, లాక్కుంటూ, పీక్కుంటూ అసలు వాళ్ళని లెక్క చేయకుండా తిట్టుకుంటూ, అవమానపరుస్తూ ఉన్నప్పుడు ఎవరు పెట్టమన్నారు? అని అంటే దాంట్లో ఒక లాభాపేక్షతోటి పెట్టినప్పుడు అది విమర్శకు గురవుతూ ఉంటుంది. అట్లాగనే మరి ఎంతోమంది చిన్నపిల్లలు అంధులున్నారు, చెవులు వినపడని వారున్నారు, మానసిక వికలాంగులున్నారు. మరి నేను కూడా అట్లాగనే ఎంతోమంది మేము మానసిక వికలాంగులకు టీచర్స్‌గా మరొక ట్రైనింగ్ చేస్తూ మరి అందులో కూడా ఆ పిల్లలు మరి ఈ ప్రత్యేకంగా ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా మరి వారికి అడల్టరీ అంటే పెరుగుతూ ఉన్నప్పుడు యవ్వన వయసు వచ్చినప్పుడు ఏ విధంగా చూపించాలి, వారికి మెలకువలు ఎలాగా ఇతరులకు చెప్పగలగాలి, తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వారికి అని చెప్పేసి మరి ప్రతి నెల ఋతుక్రమం వస్తూ ఉన్నప్పుడు ఎలాగా అని చెబుతూ ఉన్నప్పుడు చాలామంది బయట అంటే వాళ్ళని ఆ బాత్రూమ్స్ బయట నిలబడి వెళ్ళాలి, చెయ్యాలి అని చెబుతూ ఉంటే మాకు మాయరెడ్డి గారని మరి ప్రొఫెసర్ అనమాట. తను గట్టిగా గదిమారనమాట మమ్మల్ని. ఏమనంటే మీరు నేర్పిస్తూ ఉన్నప్పుడు అది లోపలికి ఆ అమ్మాయితోటి మీరు వెళ్ళి చూపించకుండా బయట నుంచి చూపిస్తే ఏమిటమ్మా ఉద్దేశం ఏంటమ్మా మీరు టీచర్స్‌గా అన్నప్పుడు మరి అది ఎంతగానో నాకు ఆకట్టుకుందనమాట. ఏమిటంటే మనము ఒక ప్రయోజనం లేకుండా చేసే కొన్ని ఉంటాయి ఈ లోకంలో. అది స్వప్రయోజనంకు ముడిపెట్టుకోకూడదు. అవి ఎట్లా అంటే ఈ లోకంలో మేము పిలువబడ్డాము అన్నది మనకి స్ఫూర్తి అయితే కనుక దాంట్లో మనము మన పెట్టుబడి ఏంటి అనంటే మన నిస్వార్థమైన సేవ అనమాట. దాంట్లో ఇంక పెట్టుబడి దాంట్లో మరల వెనక్కి ఎంతొస్తుంది అనేది మనం ఆశించకుండా మనము చేస్తూ అది పిలువబడిందనమాట. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన కనికరంని చూస్తూ ఉంటారు. మన దగ్గర ఇంక ఏమి ఆయన ఆశించట్లేదు కానీ నేను నా కనికరంతోటి మరి నా దయతోటి మిమ్మల్ని అందరినీ రక్షించాను. మీరందరూ కూడా ఈ ప్రేమలో ఆ కనికరంను మర్చిపోకుండా ఒకరితోటి ఒకరు హాస్పిటాలిటీ అంటే ఏంటంటే అది మీరు స్వప్రయోజనముగా మనము పెట్టేది ఏమిటి అనంటే కనికరం పెట్టిన వారం ఏమవుతుందో తెలుసా? కనికరం పొందుతాం అన్నమాట దేవుని నుంచి. అదే మన ప్రయోజనం. ఇంక ఏది కూడా మనం ఆశించకుండా మరి ఈ లోకంలో ఎన్నో మేలుల కోసం పిలుచున్నారేమో దేవుడు. ఒక ప్రదేశంలో కొంతమంది వేరే వారికి ఆ దృష్టి ఉండదు, ఆ సంకల్పం ఉండదు, ఆ చిత్తం ఉండదు, అందులో పనిచేసే ఆ ప్రవృత్తి ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ మిగతా జాబులు ఉన్నాయండి, ఆఫీసులు ఉన్నాయి, ఎన్నెన్నో వేల కొలది ఉన్నా కూడా ప్రత్యేకించబడిన పనులు కొంతమంది కోసమే. కాబట్టి అది మరి మీరేనా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్నిసార్లు కూడా అది చేసిన ఇది చేసిన విఫలమవుతున్నామని చెబుతూ ఉంటారు. మరి దేవుడి దృష్టి మీ ఎడల కనికరంను చూపించేదేమో మరి దాంట్లో ఒకరికి ఆదరణ ఇవ్వటంలో, ఒకరికి ప్రేరేపణ ఇవ్వటంలో, ఒకరిని ఈ లోకములో ఆదరించి వారిని నిలపటంలో మరి మీ యొక్క చిత్తము దేవుడి యందు మీ చిత్తం అదైతే మనం వ్యతిరేకంగా చేసే ఏది కూడా ఈ లోకంలో పనిచేయదనమాట. కాబట్టి మరి ఒక్కసారి మీ మనస్సును ఆలోచించుకొని మరి స్వప్రయోజనం లేకుండా ఇది నేను దేవుడు చేసే ఒక పని కోసం నేను
మరి మనసు మార్పుతోటి ఒక క్రొత్తగా ఏదన్నా లోకంలో ఆదరణ స్వప్రయోజనం లేకుండా ఆదరించేవాడిగా ఆదరించేదానిగా మరి ఒకటేదన్నా చేస్తాను అన్న సంకల్పం మరి మీకు ఈరోజు మరి ప్రభు ఇవ్వాలని కోరుకొంచు. మరి నాకు కూడా ఆ చిత్తం ఇచ్చినందుకు ఉద్యోగము వదిలివేసి అంటే ఉద్యోగంలో మరలా అది ఒక ప్రయోజనంగా ఉండేది. దాంట్లో నుంచి ప్రభు మరి ఈ హోమ్లెస్ అని పిలిచి మరి ఇక్కడ నిలబడినప్పుడు ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు మరి కనికరమునే విత్తుము అన్నట్టుగా విత్తుతూ ఉన్నాను. మరి నన్ను కూడా పిలిచిన దేవుణ్ణి మరి స్తుతించుకొనుచు మరి ఎంతోమందికి స్ఫూర్తిగా మనమందరం కూడా ఈ లోకంలో మరి ఆ స్వప్రయోజనం లేకుండా హాస్పిటాలిటీ అంటే ఈయన అన్నట్టుగా మన ఎడల లోకం స్ఫూర్తి పొందటానికి పిలిచిన పిలుపుగా మరి ధన్యతగా దేవ మరి అస్సలైన కనికరమును మర్చిపోయే విధంగా కాకుండా కనికరమునే మేము మా స్వప్రయోజనముగా అది మరల మాకు వస్తుంది దేవా అన్న నమ్మకంతో మరి మేము పని ఏదైనా ఆరంభించడానికి మాకు స్ఫూర్తిని దయచే తండ్రి అని మరి ఈరోజు మరి కోరుకుందామండి. మరి ప్రభు నామని మీ అందరికీ కూడా మరల కూడా వందనాలు తెలియజేసుకోవచ్చు. మరి సెలవు తీసుకొంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీ రచిత.